నిజమైన సినిమా జూన్ లో ప్రారంభమవుతుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల తర్వాత రాహుల్ ఇట్లీకి వెళ్తారో ఏ బీచ్ కు వెళ్లిపోతారో తెలియదన్నారు ఆయన. 17 సీట్లకు 17 సీట్లు గెలిపించేందుకు ప్రజలు ముందుకు రావాలని అన్నారు కిషన్ రెడ్డి. నేను 10 సంవత్సరాలు చేసింది ఒక ట్రయల్ మాత్రమే. నిజమైనటువంటి సినిమా ఈ జూన్ తర్వాత మొదలవుతుందని చెప్పాడు. జూన్లో నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దేశ అభివృద్ధి ఏ రకంగా ఉండాలంటో, దేశంలో మౌలిక వసతులు ఏ రకంగా పెరగాలో, దేశ గౌరవం ఏ రకంగా పెరగాలో నిజమైనటువంటి సినిమా జూన్ తర్వాత చూపిస్తాడని మనం చేస్తున్నాను. మళ్ళీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఏ దేశ ఇటలీకి వెళ్తాడో లేకపోతే సింగపూర్కి వెళ్తాడో ఏ బీచ్కి వెళ్తాడో తెలియదు, కానీ వెళ్ళడం ఖాయం. గతసారి 3 నెలలు పోయొచ్చాడు 2019లో ఓడిపోగానే. ఇప్పుడు 3 నెలలు పోతాడా 3 సంవత్సరాలు పోతాడు.